నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర రంజాన్ పర్వదిన ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలి. ఈద్గాల వద్ద పనులను పరిశీలించి అధికారులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆదేశం. తాళ్లపాక అన్నమాచార్య కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు మాత్రమే కాకుండా గొప్ప సామ్యవాది. వర్ధంతిని పురస్కరించుకుని అన్నమాచార్యుల ఘనతను తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నేత నర్రెడ్డి తులసిరెడ్డి. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆదేశించారు. కడప నగరంలోని బిల్టప్ దండు ఈద్గా మైదానాలను ఆయన ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడప నగర పరిధిలోని బిల్టప్తో పాటు దండు ఈద్గాకు నగరానికి చెందిన వేలాది మంది ప్రత్యేక ప్రార్థనలకు తరలి వస్తారని, వచ్చిన భక్తులకు అవసరమైన నీటి వసతితో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ప్రశాంతయుత వాతావరణంలో ప్రార్థన నిర్వహించేందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ముస్లిం సమాజానికి ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిట్స్ ఉన్నాయి, క్యాన్సర్ చిన్న జంగిల్ సపరేట్ చెప్పండి పెడతారు కదా. 684 is a సంవత్సరాలు రాలే పెద్దగా చేసి 2 సంవత్సరాలు ఇది రాలేదు. ఇది వచ్చింది పెద్ద తరగతి చేసిన 2 సంవత్సరాలు 2 సార్లు 2 టర్ములు 2024 మా వేరే బస్తాలకి డిపార్ట్మెంట్ సీరియల్ లైట్ చేస్తాం. అఫీషియల్ సీఎం చేస్తున్నారు. 9:30 వస్తాం. 9:30 నేను చేపిస్తాను. సీరియల్ లైట్స్ ఒకటి, గార్లెన్స్ ఒకటి, ల్యాడర్ ఒకటి పెట్టుకుంటాం. చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ పెట్టారు. సీరియల్ లైట్ చేస్తాం. అఫీషియల్ సీఎం చేస్తున్నారు. 9:30 వస్తాం. 9:30 నేను చేపిస్తాను. సీరియల్ లైట్స్ ఒకటి, గార్లెన్స్ ఒకటి, ల్యాడర్ ఒకటి పెట్టుకుంటాం. చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ పెట్టారు. हम भी दिल निछावर करते साहब. కడప ఆస్థాన మఖ్దూముల్లాహి శిక్ష బృందం తరఫు నుంచి మేము
ముకుళిత హస్తాలతో మా కడప ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీనివాసులరెడ్డి గారికి ఇద్దరికీ హృదయపూర్వక అభివందనలు తెలియజేసుకుంటున్నాము. మరియు గత సంవత్సరము ఈ సంవత్సరము కని విని ఎరుగని రీతిలో ఈ రంజాన్ పండుగ సందర్భంగా, బక్రీద్ పండుగ సందర్భంగా మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మరియు మా పోలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో ఘనంగా ఈ పండుగని జరుపుకునేటట్టు చేయడం జరిగింది. అదేవిధంగా మా దర్గాకు సంబంధించినటువంటి కొన్ని సమస్యల్లో కూడా వాసు అన్న కలిగించుకొని ఎంతో శ్రమతో, ఎంతో దీక్షతో ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లోజ్ చేసినారు. దానికి మేమందరము హృదయపూర్వకంగా ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. రంజాన్ పండుగ పురస్కరించుకొని కడపలో ఉన్న 3 ఈద్గాలు బిల్టప్, దండు, అదేవిధంగా రిమ్స్ దగ్గర ఉన్న 3 ఈద్గాల్లో కూడా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ అధికారులతో అన్ని ఏర్పాట్లు కూడా మా ప్రభుత్వం తరపున ఘనంగా చేస్తున్నాం. ఎక్కడ ఎవ్వరికి ఏ ఇబ్బందులు లేకుండా 21వ తేదీ పండుగకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కార్పొరేషన్ అధికారులకు లేఖ రాయడం జరిగింది. కమిషనర్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఈ పండుగ ఘనంగా జరిగేదని ప్రతి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. గతం కంటే ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కరికి కూడా అసౌకర్యం ఎక్కడా లేకుండా రంజాన్ పండుగ మరియు ప్రతి సంవత్సరం వచ్చే బక్రీద్ పండుగను కూడా లాస్ట్ ఇయర్ కూడా ఘనంగా చేస్తాం. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేస్తాం. ప్రభుత్వ పరంగా ఏర్పాట్లలో ఎక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత కడప నగరంలో మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. ప్రస్తుత కాలుష్యం పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలో వైసీపీ నేత నాగార్జున రెడ్డి ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ఎంపీ ఇతర నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల ప్రాధాన్యతను గుర్తించడం, వాటి కొనుగోలు పెరగడం అభినందనీయమన్నారు. ఈ వాహనాల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. పెట్రోల్, డీజిల్తో వాహనాలను పోలిస్తే ఈ వాహనాల వాడకం ద్వారా చాలా వరకు డబ్బులు పొదుపు చేయవచ్చన్నారు. ప్రజలు తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. వాహనదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ సెంటర్ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రానున్న కాలంలో ఇలాంటి సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం తదితరులు పాల్గొన్నారు. మోసము మరి చేసింది అంటే ఎవరంటే కొన్ని ఛానల్ పేర్లు చెప్పారు. సరే అన్న सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. high-end 90 ఉంది 79. నగరంలో ఇవాళ డాక్టర్ నాగార్జున రెడ్డి గారు ఛార్జ్ అండ్ చిల్ అనే పేరుతో ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి
ఈ ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించి నాతో పాటు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, ప్రస్తుత మేయర్ పాకా సురేష్ గారు అందరం కలిసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా మారుతున్న కాలము, మారుతున్న పరిస్థితులు ఇటీవల కాలంలో మనం చూస్తే గడిచిన కొన్ని వారాలుగా అయితే ఎనర్జీ క్రైసిస్ ఎంత పెద్ద ఎత్తున ఉందో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫ్యూయల్ అనేది ఎంత క్రైసిస్ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈవీ వెహికల్స్ అనేటివి నిజంగా నీడ్ ఆఫ్ ద అవర్. అదేవిధంగా పొల్యూషన్ తగ్గించే విషయంలో కూడా ఈవీ వెహికల్స్ అనేటివి నీడ్ ఆఫ్ ద అవర్. కాబట్టి భవిష్యత్తును ముందే ఆలోచించి ఈ మాదిరి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు మరి ఇక్కడ కడప నగరంలో ప్రారంభించడము, కడపలో ఈవీ వెహికల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతేనేమి, కొత్తగా కొనే వాళ్ళకైతేనేమి ఇది ఒక చక్కటి ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేయడము తప్పకుండా మరి పొల్యూషన్ తగ్గించేది. కాబట్టి దట్టు మైలేజ్ కూడా పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఎకనామికల్ కూడా. ఒక కారు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మనం హైదరాబాద్ పోగలమేమో, అదే ఒకసారి ఈవీ ఫుల్ ఛార్జ్ చేస్తే హైదరాబాద్కు పోగలము అట్ 20% ఆఫ్ ద కాస్ట్. కారు ఫుల్ ట్యాంక్ చేయాలంటే 7-8 వేల రూపాయలు అయితే దీనికి కనీసం 1000 రూపాయలు, అంత కూడా కాదేమో. అంటే 15 to 20% ఆఫ్ ద కాస్ట్తోనే మనము జర్నీ పూర్తి చేయొచ్చు. కాబట్టి మారుతున్న కాలము, మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఈవీ వెహికల్స్ వాడకం పెరుగుతూ ఉంది. మరి అన్నీ ముందే అసెస్ చేసి నాగార్జున రెడ్డి కడపలో ముందే ఈ ఫెసిలిటీ తీసుకొని వచ్చినాడు. డాక్టర్ నాగార్జున రెడ్డికి మంచి జరగాలని ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. వేంపల్లె పట్టణంలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ప్రాకారోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో సుభాష్, పాలక మండలి చైర్మన్ రమణ ఆధ్వర్యంలో విశేష పూజలు కొనసాగాయి. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాకారోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు హరిప్రవీణ్, తిరుమల వేణు స్వాముల నేతృత్వంలో స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువు తీర్చి ఆస్థానం పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు పల్లకిని భుజాలపై పెట్టుకుని అర్చకుల వేద మంత్రోచ్చారణతో, మంగళ వాయిద్యాలతో గర్భగుడి చుట్టూ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. अग्नायाः वीतये गृणानाः व्यदादये निहोतादत्सवैः हरिः ॐ ॐ शन्नो देवी रविष्टयावो भवन्तु वीतये शन्योरविष्टवन्तुनः हरिः ॐ राजाधिराजाय प्रसन्नधायिनी नमो वयं वै श्रवणाय गुण्महे
తాళ్లపాక అన్నమాచార్యులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు మాత్రమే కాకుండా గొప్ప సామ్యవాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి కొనియాడారు. వేంపల్లిలో అన్నమయ్య 523వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య తొలి వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు, సంకీర్తనాచార్యుడు అని కొనియాడారు. కవులు, గాయకులు, స్వరకల్పకులు వేరువేరుగా ఉంటారని ఈ ముగ్గురిని త్రివేణి సంగమమే వాగ్గేయకారుడు. తెలుగులో ఆ తొలి వాగ్గేయకారుడే అన్నమయ్య అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 600 సంవత్సరాల క్రితమే 15వ శతాబ్దంలో తేట అలతి తెలుగు పదాలతో 32,000 భక్తి, శృంగార, వైరాగ్య సంకీర్తనలు తెలుగు జాతికి అందించిన పద కవిత పితామహుడు, మహనీయుడు అని కొనియాడారు. అటు వెంకటేశ్వర స్వామి మీద, మిగతా వారి మీద భక్తి, శృంగార, వేదాంత సంకీర్తనలు 32,000 సంకీర్తనలు రచించారు. ఆ విధంగా పద కవిత పితామహుడు. ఆయన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. గాయకులు ఉంటారు, కవులు ఉంటారు, స్వరకల్పకులు ఉంటారు. కానీ ఈ ముగ్గురు కలిసిన వారిని వాగ్గేయకారుడు అంటారు. కవిగా, గాయకునిగా, స్వరకల్పన ఈ మూడు కలిసిన వారిని వాగ్గేయకారుడు అంటారు. అటువంటి తెలుగులో తొలి వాగ్గేయకారుడు స్వర్గీయ అన్నమాచార్య గారు. ఆయన తన జీవితమంతా వెంకటేశ్వర స్వామిని కీర్తించడంలోనే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన. రాజా రామ్మోహన్ రాయలు, కందుకూరి వీరేశలింగం ఇటువంటి సంఘ సంస్కర్తల కంటే ముందే, అంటే 15వ శతాబ్దంలోనే, దాదాపు 600 సంవత్సరాల క్రితమే ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించిన సంఘ సంస్కర్త. తన పద కవితల్లో బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, నిండార రాజు నిద్రించునొకటే, అండనే బంటు నిద్ర అదియును ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, కడిగి ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, పుడమి సునకుమ మీద పొడయు ఎండ ఒకటే అని 600 సంవత్సరాల క్రితమే అంటరానితనము విపరీతంగా ఉన్న రోజుల్లో ఒక బ్రాహ్మణుడిగా ఉండి ఆయన సమాజ స్థాపన కోసం, సామ్యవాద సిద్ధాంతం కోసం మనుషులంతా ఒక్కటే అని ప్రవచించినటువంటి సంఘ సంస్కర్త సామ్యవాది. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవిత్ర రంజాన్ పర్వదిన ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలి. ఈద్గాల వద్ద పనులను పరిశీలించి అధికారులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆదేశం. తాళ్లపాక అన్నమాచార్య కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు మాత్రమే కాకుండా గొప్ప సామ్యవాది. వర్ధంతిని పురస్కరించుకుని అన్నమాచార్యుల ఘనతను తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నేత నర్రెడ్డి తులసిరెడ్డి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.